members of my post-group family. ముందుగా రాకేష్కి శుభాకాంక్షలు. ప్రత్యేకించి ఉపేంద్ర గారి రచయిత దగ్గర నుంచి ఏకతాపత్రం తీసుకున్న తర్వాత ఇంకా వేరే సర్టిఫికేట్స్ అవసరం లేదు. ఏదో ఒక రకంగా ఈ పుస్తకం అట్లీస్ట్ మధ్య స్టేజ్ దగ్గర నుంచి నేను కొంత దాంతో చూడడం అనేది ప్రదర్శించింది. కాబట్టి రాకేష్ తీసుకున్నటువంటి ఆ శ్రమ, అతను పడినటువంటి తపన దానికి ప్రత్యక్ష సాక్షి. కాబట్టి ఖచ్చితంగా ఆయన కష్టానికి, ఆయన శ్రమకి తగినటువంటి గుర్తింపు ఖచ్చితంగా వస్తుందని చెప్పి నాకు విశ్వాసం ఉంది. ఇక ఉపేంద్ర గారు ఇందాక ఆయన ప్రసంగంలో ఒక ట్రైన్ ఎగ్జాంపుల్ చెప్పింది. దాదాపు ఇటువంటి సందిగ్ధత అందరము ఏదో ఒక దశలో పొందుతున్నాము. నేను కూడా దాదాపు మొత్తం కెరీర్ అంతా కూడా ఈ పని చేయొచ్చో చేయకూడదు అన్నటువంటి డైలమాలో పడి చాలా సందర్భాల్లో పోస్ట్పోన్ చేసి అవాయిడ్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రతి అనుమానం, ఒక ఆయన ఏమో నెయ్యి వేసుకోవాలి అని చెప్పాను, ఇంకొక ఆయన నెయ్యి వేసుకోవడం మంచిది కాదు వేసుకోవాలి అంటారు. పగలు నిద్రపోతే ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు, పగలు అస్సలు నిద్రపోకూడదు. కాఫీ తాగితే గుండెకి మంచిది అంటారు, గుండెకి చూడు. సో ప్రతిదీ ఇలాంటి ఒక 100 రూపాయలు దారిలో పడింది, మనం తీసుకోవాలో తీసుకోకూడదు. అది తీసుకుంటే మనది కాదు తప్పు, తీసుకోకుండా వదిలేస్తే అది మధ్య పెట్టుకోబోతుంది, నాశనం అయిపోతుంది, ఎవరికి అర్థం అవుతుంది. సో ప్రతిదీ కూడా ఇటువంటి సందేహాలతో దాదాపు 30-40 సంవత్సరాల పాటు దాన్ని ఏం చేయాలో అర్థం కాక ఆ టైంని వృధాగా చేసినట్టుగా అనిపిస్తుంది. రిటైర్మెంట్ తర్వాత అంతకుముందు ఎప్పుడు ఒకే ఈ రామాయణ మహాభారతాలు కొంత అవగాహన ఉన్నప్పటికీ లోపలికి పోలేదు. రిటైర్మెంట్ తర్వాత కాస్త ఖాళీ ఉన్నాం కాబట్టి కొంత వీటి లోపలికి వెళ్ళి అసలు ఏంటి అని చెప్పి డీప్గా పోవడం జరిగిన తర్వాత అది చాలా కాలం మనం వేస్ట్ చేసామని చెప్పి అనిపిస్తుంది. ప్రతి సమస్యకి, ప్రతి సందేహానికి నాకు ఈ గ్రంథాల్లో, ఈ కావ్యాల్లో పరిష్కార మార్గాలు కనిపిస్తుంది. కేవలం రామాయణ మహాభారతలే కాదు, టేక్ ఎనీ అదర్ వర్క్. ఆముక్తమాదిగా శ్రీకృష్ణదేవరాయలు, ఆయన మహానుభావుడు, అంత గొప్ప అడ్మినిస్ట్రేటర్గా ఎక్కువ యుద్ధాలతో బిజీగా ఉంది, అంత గొప్ప పుస్తకాన్ని ఎలా రాసేది అర్థం కావుతుంది. చాలా సమస్యలకు వాటిలో పరిష్కారాలు. కాబట్టి సందర్భం రామాయణం కాబట్టి దాన్ని పెద్దగా నేను మైథలాజికల్గా లేకపోతే దేవుడు, స్వర్గాలు వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక మనిషి ఏ విధంగా బతకాలి, సమాజం ఏ విధంగా బతకాలి, దేశం ఏ విధంగా నడపాలి, వీటికి సంబంధించి ఈ గ్రంథాల్లో జరిగినటువంటి డిస్కషన్, ఈ గ్రంథాల్లో చూపించినటువంటి సొల్యూషన్స్ ఇంకా మనం మళ్ళీ ఎటువంటి సెకండ్ థాట్ లేకుండా, ఎటువంటి అనుమానం లేకుండా కళ్ళు మూసుకొని వాటిని ఫాలో అవ్వచ్చు. సో అంత చక్కగా, అంత సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి వాళ్ళు అక్కడ ఆ సొల్యూషన్స్ని సజెస్ట్ చేశారని అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలు కూడా భౌతిక గురించి చెప్పారు. సో ఒక ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్ని తినొచ్చా తినకూడదు, స్పష్టంగా భగవద్గీతలో ఆ ఫ్రిడ్జ్ అనే పదం ఉండకపోవచ్చు, కానీ అవి తినకూడదు, అవి తింటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అట్లా స్పష్టంగా చూడు ఎక్స్ప్లెయిన్ చేయండి. అట్లా ఏ ఇష్యూ తీసుకున్నా కానీ మనకి ఇంట్లో పరిష్కారాలు. దశరథుడు పిల్లలు ధరించి కొత్త కామేశ్వరి యాగం చేస్తుంది. సో ఆ దేవతలు రావడము, అమృతము అన్నీ నమ్మకం లేకపోతే వేరే విషయం. కానీ ఒక ఫంక్షన్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్కి ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి, దశరథుడు తన వాళ్ళకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, అది చూస్తే ఇంత మైక్రో ప్లానింగ్గా మనం మినిట్ ప్రోగ్రామ్ చేస్తాం. ఇంత మైక్రో ప్లానింగ్గా ఆ ఒక్కటి ముందు పెట్టుకున్నామంటే మనం ఎంత పెద్ద ఫంక్షన్ అయినా అమలుగా చేయవచ్చు. ఆఖరికి దశరథుడు ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్లో ఎవరికి ఎటువంటి ఐటమ్స్ వడ్డించాలి, గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొంచెం అన్నం పెట్టమంచి పరిగెడానికి మొహమాట పడుతుంది కాబట్టి వాళ్ళని స్పెషల్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకి కొసలు వడ్డించడానికి కొంతమంది మనుషులను ప్రత్యేకించి పెట్టారు. అంటే అంత డీప్గా ఎవరో అంత పెద్ద మహారాజు తన ఫంక్షన్కి వచ్చినటువంటి చిన్న వాళ్ళ గురించి కూడా అంత మైక్రో ప్లానింగ్ చేయడం అనేది, అది మనం వాటి నుంచి నేర్చుకోవచ్చు. సీతారాముల కళ్యాణం మనం ప్రతి సంవత్సరం అద్భుతంగా చేసుకుంటాం.
అక్కడ సెలబ్రేట్ చేస్తే వేరే విషయం. కానీ ఒక మ్యారేజ్ ఏ విధంగా జరగాలి, డిస్కషన్స్ ఏ విధంగా జరగాలి, ప్రతి మైన్యూట్ విషయం కూడా అంత డిస్కస్ చేయడం జరిగింది. శివదం బొమ్మ జరిగిన తర్వాత జనకు వచ్చేసి ఇట్లా మా అమ్మాయిని మీకు ఇస్తున్నామని చెప్పి అంటే దీనికి సమాధానం చెప్పాల్సింది నేను కాదు, మా నాన్నగారు చెప్పాలని చెప్పి అంటారు. అంతేగాని అప్పటికప్పుడే మన సినిమాలో చూపించినట్టుగా మాలో లక్ష్యం చేసుకోవడం ఏం లేవు. ఆ తర్వాత మెసేజ్ దశరథుడికి వెళ్తుంది. దశరథుడికి వెళ్ళిన తర్వాత ఆయన వెంటనే కట్నం ఏమాత్రం వస్తుంది లేకపోతే ఈ లెక్కలే పోలేదు. ఆయన వెంటనే తన కోర్ కమిటీ మొత్తాన్ని పిలిచారు. ఇట్లా మనకు ఈ ఆఫర్ వచ్చింది, మనం ఏం చేయొచ్చు, ఆయన ఎట్లాంటి వాళ్ళు, ఆయన హిస్టరీ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ అడిగారు. మనం అంతా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు కాబట్టి అక్కడ ఓకే ఫలానా మిథిలానగరం, ఆయన ఫలానా జనక మహారాజు, ఆయన వంశం ఇది, వాళ్ళ పూర్వీకులు ఇట్లాంటి వాళ్ళు చేసిన మంచి పని, మనం ఈ సంబంధం యాక్సెప్ట్ చేయొచ్చు అని వాళ్ళంతా ఒపీనియన్ చెప్పిన తర్వాత అప్పుడు ఈ మేడ్ ఫైనల్ డెసిషన్. ఓకే లాభ నష్టాలు లెక్కలే ఒకటి, కుటుంబం ఏంటి, వంశం ఏంటి, మన అబ్బాయి అమ్మాయి కలిసి ఉంటారా లేదా, ఈ లెక్కలన్నీ ఇవి వేశారు. కానీ మిగతా ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ లేదు. ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మనం బయలుదేరిపోవాలని చెప్పి అంటున్నాం. డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేయడం అంత ఫాస్ట్గా ఉంటుంది. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత మనం ఏం జరిగిందో అంత అందరికీ తెలుసు. సో ఇవన్నీ కూడా ఒక డెసిషన్ మేకింగ్లో ఏ విధంగా ఉండాలి, ఒక కుటుంబాన్ని బంధుత్వాలు కలుపుకున్నప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఆ వంశం యొక్క పాత హిస్టరీ మొత్తం ఒకరికొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. అవన్నీ కన్విన్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఎంగేజ్మెంట్ అవుతుంది. సో ఇట్లా మీరు ఏ ఇష్యూని తీసుకున్నా కానీ అది ఏ విధంగా డెసిషన్ తీసుకోవాలి, ఏ విధంగా నిర్వహించాలి, ఈ ప్రోటోకాల్స్ అన్నీ కూడా రామాయణ మహాభారతంలో పుంఖానుపుంఖాలుగా కనిపిస్తుంది. వాటిలో మనకు రెలవెంట్ కాబట్టి సందర్భం అది కాబట్టి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దీనికి సంబంధించి ఇక వేరే పుస్తకాలు వేరే ఎటువంటి మాన్యువల్స్ కూడా అవసరం లేదు. సింపుల్గా రామాయణ మహాభారతాల్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఇష్యూస్ మొత్తం కోట్ చేసామంటే అది చాలు, మొత్తం మన పరిపాలనా వ్యవస్థ అంతా అద్భుతంగా నడిచేదానికి. ఏ ఐటమ్ తీసుకున్నా కానీ ఇందులో మీకు పరిష్కారాలు కనిపిస్తాయి. సో రాముడు అడ్మినిస్ట్రేషన్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి, లీడర్షిప్ క్వాలిటీస్. మనం లీడర్షిప్ క్వాలిటీస్ మీద ఎన్నో సెమినార్లు అటెండ్ అవుతుంటాము, ట్రైనింగ్స్ తీసుకుంటుంటాము, పుస్తకాలు చూసుకుంటాం. సో రాముడిని మించినటువంటి లీడర్షిప్ స్కిల్స్ డెమాన్స్ట్రేట్ చేసిన వాళ్ళు ఇంకెవరు. తన దగ్గర ఎటువంటి రిసోర్సెస్ లేవు, కోతులు కొండముచ్చులు ఇలుగొట్టు వీళ్ళనే పెట్టుకొని వీళ్ళతోనే ఒక టీంని క్రియేట్ చేసుకుని దాంతోనే ఒక మైటీ ఎంపైర్ని దిగుతుంది. టీమ్ బిల్డింగ్ అంతకంటే ఎగ్జాంపుల్ చెప్తాం. ఆ టీమ్ బిల్డింగ్లో ఒక హనుమంతుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, కొండల లేకపోయిన హనుమంతుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఒక చిన్న ఉడతకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి అది మూసేదంతా ఒక ఇసుక తెచ్చి దాంట్లో వేస్తుంది. దాన్ని కూడా హనుమంతుడితో సమానంగా దాన్ని తీర్చేయగలిగింది. సో తన టీంలో ఉండే మెంబర్స్ అంతా ఎట్లా తీర్చేయాలి, ఇంతకంటే ఎగ్జాంపుల్. సో డెలిగేషన్ ఆఫ్ పవర్స్ వెంటనే కన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఎవరికప్పుడు పని నలుడు నీళ్ళు వాళ్ళు దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దట్ ఏరియా, వాళ్ళకి ఆ పని చెప్పారు. సో తన టీంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా అక్కడ ఒకే ఒక పదం ఏంటంటే, ఒక తల్లి తన బిడ్డల్ని ఏ విధంగా చూసుకుంటుందో, ఏ విధంగా వాళ్ళ గురించి తెలుసుకుంటుందో, ఏ విధంగా వాళ్ళ పట్ల కేర్ చూపిస్తుందో, ఆ విధంగా లీడర్ అన్నవాడు తన టీంలో ఉన్నటువంటి మెంబర్స్ యొక్క గుణగణాలు, శక్తి సామర్థ్యాలు, బలాలు, బలహీనతలు ఇవన్నీ తెలుసుకుంటూ ఒక తల్లి తన బిడ్డల్ని ఏ విధంగా ప్రేమిస్తుందో అంతకంటే ఎక్కువగా ప్రేమించాలి. రాముడి దగ్గర నుంచి లీడర్షిప్ లెసన్స్ ఇంతకంటే ఎక్కువ మనం ఆశించాల్సిన అవసరం.